ఫస్ట్ నేను వనిత టీవీలో కూడా చూశాను. మీరు 18 సంవత్సరాల కళ నెరవేరిందని చాలా ఎమోషనల్ అయ్యారు, ఏడ్చారు. ఆ క్షణంలో మీ స్పీచ్ చూసినప్పుడు కూడా చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. రిజల్ట్ డే మీ ఫీలింగ్ ఏంటి? రిజల్ట్ డే టెన్షన్ ఏం లేకుండే అండి. కౌంటింగ్ డేలో నేను కౌంటింగ్ హాల్లో కూర్చున్నప్పుడు కూడా నావి ఏదో ప్రతి విలేజ్ ఎంత వచ్చింది అనేది చూసుకుంటూ వస్తున్నాను అంతే. మెజారిటీ వచ్చిందా లేదా అనేది సెకండరీ. అసలు ఈ విలేజ్లో ఎంత ఉంది అనేది లెక్కలు చూసుకుంటూ వచ్చాను కానివ్వండి. మెజారిటీ నేను గెలుస్తున్నాను ఎక్కడో నమ్మకం ఉండిందండి. ఎందుకంటే పైన వాళ్ళ ఆశీర్వాదం ఈసారి పక్కా నా మీద ఉంటుందని నాకు తెలుసు. సో ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ థింగ్. నేను ప్రచారం చేసిన 1 month కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, నేను ఎక్కడనో మా తాతగారు మా నాన్నగారు పేరు తీసుకొని ఏడుస్తాను అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు కూడా. నేను ఎక్కడ కూడా ఏడవలేదండి, బికాజ్ ఐ ఆల్వేస్ బీన్ స్ట్రాంగ్. సో ఆ రోజు ఇన్సిడెంట్ అయిన రోజు కూడా మా ఫాదర్ గారు మా తాతగారు, ఐ వాజ్ వెరీ క్లోజ్ టు మై ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్, బోత్ ఆఫ్ దెమ్. ఎందుకంటే వీ యూస్ టు స్టే ఇన్ ద సేమ్ హౌస్, ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది జీవితం అనే థాట్స్ ఉంటాయి కదండి, ఇంకా దేవర్ ఆల్ రన్నింగ్ ఇన్ మై మైండ్. అదే థాట్స్ లో ఇంకా మా మామగారి కష్టం, 18 years గా ఆయన కష్టం పడింది అంత ఇంత కూడా కాదండి, చాలా కష్టపడ్డారు. ఫస్ట్ వెళ్ళి మామగారిని హగ్ చేసుకున్నాను ఆ రోజు కూడా. ఎందుకంటే నేను ఎప్పుడు అంటాను, మా నాన్న తర్వాత నాన్నలాగా చేశారు మాకు అని చెప్పి. సో అదే ఎమోషనల్ అండి, ఎమోషనల్ థింగ్ విచ్ హాస్ కమ్ అవుట్ దట్ డే. అపోజిషన్ లో మీరున్నారు, రూలింగ్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీరు గెలుస్తారు అని? అంటే అండి ఇప్పుడు 2 times కూడా మా మామగారు కూడా వెరీ మైనర్ ఓట్స్తో ఓడిపోవడం జరిగింది. ఫస్ట్ టైం ఆయన నించినప్పుడు 2000 votes-తో ఓడిపోవడం జరిగింది. సెకండ్ టైం ఆయన నించినప్పుడు 7000, 8000 votes-తో ఓడిపోవడం జరిగింది. అలా వీ నో వీఆర్ వెరీ క్లోజ్ ఎవ్రీ టైమ్, వీఆర్ నాట్ ఫార్ అవే అన్నట్టు తెలుసండి. ఈసారి ఏంటంటే ఇంకా జనాలలో కూడా ఆయన మీద వ్యతిరేకత చాలా ఎక్కువ ఉన్నట్టుంది. ఎందుకంటే పనులు మాకు జరగలేదు, అందుబాటులో ఉండట్లేదు అనే విమర్శలు ఎక్కువ అయ్యేసరికి ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఇనఫ్. ఎందుకంటే ఆ ఊరు ఆడపిల్లని నేను. సో ఊరు ఆడపిల్లని ఎవరైనా దగ్గర తీసుకుంటారు, దూరం పంపించారనే నమ్మకం ఒకటి ఉండింది. సో తప్పకుండా గెలిపిస్తారనే నమ్మకంతోనే నాకు ఆ నమ్మకం కూడా ఏర్పడిందండి.